నాతో పాటు ఈ పత్రికా సమావేశానికి అధికార ప్రతినిధులు గౌరీశ్వరరెడ్డి గారు, చరణ్ కౌశల్ గారు, లింగనారాయణ గారు, గోపి గారు ఉన్నారు. మనం నిన్నైనా ఇవాళైనా బీజేపీ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు ఆయన చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలు అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య దూరం పెరిగేటట్టుగా ఆయన చెప్తున్నటువంటి అబద్ధాలు ఈరోజు తేటతెల్లం చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సంక్షేమాలు ఇక్కడ రాష్ట్రంలో వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏదో పేరు పెట్టలేదు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వంలో సంక్షేమాలు అవి ఇందిరమ్మ ఇండ్లైనా లేకపోతే రేషన్ కార్డులైనా మరి ఇంకేదైనా కూడా మొత్తం వాళ్ళే నడిపిస్తున్నట్టుగా వాళ్ళ పైసలతోటి ఏదో ముందుకు సాగుతున్నట్టుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మన అందరికీ కూడా తెలుసు. ఇందిరమ్మ ఇండ్లని ఇందిరమ్మ పేరు ఎట్లుంటది? ఇందిరమ్మ పేరు పెడితే ఇంట్లో వచ్చేటటువంటి ముచ్చటనే లేదు అనేటటువంటిది తెలంగాణ ప్రజలని చిన్నగా చేసి చూసేటటువంటిదే కాదు, మీ యొక్క అహంకారాన్ని అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నటువంటిగా కాంగ్రెస్ పార్టీ చూస్తా ఉంది. సూటిగా మేము ఒకటే చెప్తాం, ఎందుకంటే ఓట్లేసేటటువంటి సాంప్రదాయాన్ని తెలంగాణలో తీసుకొని వచ్చినటువంటి మీరే కాబట్టి మీతోటే మొదలు పెడదాం. బండి సంజయ్ గారు, రాముని మీద కొట్టేస్తావా, రాజ్యాంగం మీద కొట్టేస్తావా? ఈ రెండింటి మీద, ఆ రాముల వారి మీద కొట్టేసినా సరే, రాజ్యాంగం మీద కొట్టేసినా సరే, ఏ చౌరస్తాకు వస్తావో రా, లేకపోతే భద్రాచలం రాముల వారి గుడికి పోదాం. ఆయన సన్నిధిలోనే అంటూ కదా పచ్చిబట్టలతో వచ్చి నిజాలు అనేటటువంటిది నీకు తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుందని. కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చినావు, కేంద్రం నుంచి ఎన్ని ఇల్లు కట్టినావు, ఏ ఇల్లు కట్టినావు అని చెప్పి నీ పేరు పెట్టాలి. ఇవన్నీ తేటతలం మేము కూడా చేస్తాం. లెక్కలతో చౌరస్తాకు వచ్చినా సరే ఇక్కడ మేము చెప్తాం, మీక్కడ ఎవరైనా వ్యక్తులంటే పట్టుకొని వచ్చినా సరే. తెలంగాణ ప్రజలకు తెలవాల్సినటువంటి ముచ్చట ఏంటంటే 2014 నుంచి